చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ఆయన వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి వివాదాస్పద వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చారు. మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని, వారికి కావలసినట్లు తప్పుగా కొందరు ప్రచారం చేశారన్నారు. ఇకపై అలాంటి పొరపాటు జరగదని స్పష్టం చేశారు. మమ్మల్ని పర్పస్ఫుల్గా టార్గెట్ చేసి లేనివన్నీ కల్పితం చేసుకొని అక్కడక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. నేనేమన్నా అంటే అభివృద్ధి పైన ఫోకస్ చేయండి, దానిపైన మాట్లాడదామంటే వాళ్ళు కావాలనే నన్ను రెచ్చగొట్టి నన్ను మాట్లాడిచ్చారు. నేను ఉద్దేశపూర్వకంగా ఏది కూడా నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన విషయాన్ని వక్రీకరించి ముందు కట్ చేసి వెనక కట్ చేసి దాన్ని బ్యాడ్గా వాళ్ళ అన్ని ఛానల్లో నా గురించి చెడ్డగా ప్రచారం చేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు విధేయంగా ఉంటాము. మేము ఎక్కడ కూడా పార్టీకో లేదంటే కూటమి ప్రభుత్వానికో చిన్న నష్టం కూడా కలిగించే కార్యక్రమం మేము ఎప్పుడు చేయము. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూ కూడా రాకుండా మేము అంతా కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మేము ముందుండి చూపిస్తాము.